అయితే బ్లాక్ బస్టర్ మూవీ 1000 crores కలెక్ట్ చేసిద్ది. బుచ్చిబాబు సనా తీసిన మూవీ ఇది. హార్ట్ టచింగ్గా ఉంది. ఈ మూవీ చూసిన తర్వాత అందరు మారిపోతారు. 1000 crores కలెక్ట్ చేసిద్ది. ఆస్కార్ అవార్డు వచ్చింది ఈ మూవీకి. అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడాల్సిన మూవీ ఇది. నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు కానీ చాలా మంచి మూవీ ఇది. జై చరణ్ అన్న. నా పేరు సైదుల్ అండి, మాది కోదాడ. సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఇది 100% 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. రంగస్థలానికి మించి ఈ సినిమా ఉంది. ఏదైతే సోషల్ మీడియాలో నెగిటివిటీ చేస్తారో వాళ్ళు గుండెల మీద చేసుకొని వచ్చి సినిమా చూసిన తర్వాత ఈ విషయం చెప్పమని చెప్పండి. సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఉన్నారో ఈ గంజాయికి చెడు అలవాట్లకి బానిసైనరో ఈ సినిమా చూడటం వల్ల తల్లిదండ్రులు కానీ యూత్ కానీ 100% చేంజ్ అవుతారు. మంచి మెసేజ్ ఇచ్చిందండి. 1000 కోట్లు 100% కలెక్ట్ చేస్తుంది. జై చరణ్. నేషనల్ అవార్డు కాదండి, ఆస్కార్ అవార్డు 100% వస్తుంది. మ్యూజిక్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సినిమా చూసిన తర్వాత దయచేసి మీరు చెప్పండి, నెగిటివిటీ మాత్రం చేయకండి. సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. 1000 కోట్లు 100% డ్యామ్ షూర్ కలెక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ. సినిమా చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే సినిమా ఏడిపించేస్తాడు రామ్ చరణ్. చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీతో ఆరామ్స్ వెళ్ళండి. ఎమోషనల్ కాకుండా సినిమాకి అయితే మీరు బయట రాలేరు బై. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఏం లేదన్న, నెగిటివిటీ ఏం లేదు. ఆరామ్సే బాగుంది. చాలా బాగుంది సినిమా. ఆ నెగిటివిటీ అసలు ఏం పట్టించుకోకండి. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ ఏం లాగ్ ఏం లేదన్న. ఫస్ట్ హాఫ్ ఇంకా ప్రీ ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. క్లైమాక్స్ సీన్ అయితే చదువుతున్నాగా లిటరల్లీ ఏడుపు వచ్చేస్తుంది మనకి. గేమ్ చేంజర్ అసలు దానికి పనికి రాదు. రంగస్థలం అంటున్నా, నేను రంగస్థలంతో కంపేర్ చేస్తున్నా. గేమ్ చేంజర్ రంగస్థలంతో కంపేర్ చేస్తున్నా. జగబాబు గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుందన్న, బాగుంది. జగబాబు గారు చనిపోవడం అప్పుడు ఆ సీన్ అప్పుడు చాలా బాగుంది. బాగుందన్న. ఓవరాల్ అయితే రామ్ చరణ్ గారికి వస్తుంది. బ్లాక్ బాస్టర్ కొట్టేసిండు రామ్ చరణ్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ. సినిమా బాగుంది బో, చాలా బాగా చేసిండు. యాక్చువల్గా అయితే ఈదాదు పానం పెట్టేసిండు సినిమా కోసం, పెద్ద మూవీ కోసం. చాలా బాగుంది. ఇలాంటి మూవీ ఇంకా తీయాలని కోరుకుంటున్నాం. అన్న ఖచ్చితంగా ఇటు కొట్టేశారు. అన్న ఫ్యాన్స్ ఏదో ఉన్నా కంగ్రాచులేషన్. సినిమా ఇమోషన్ ఉంది బాగా. 40 నుంచి సినిమాది డైరెక్టర్ అన్నట్టు 40 నిమిషాలు వేపించేసింది భయ్య. కళ్ళకించి నీళ్ళు వచ్చేసినాయి. మాయంతకు మేమే కళ్ళకించి నీళ్ళు వచ్చేసినాయి. సినిమా అయితే ఇట్టు. ఇది మాత్రం రామ్ చరణ్ అన్నకు నమస్కారం చెప్తున్నా. అన్న ఖచ్చితంగా ఇట్టు కొట్టేసినాం. కళ్ళు మూసుకొని గల్లే చేసి మాట్లాడన్న ఏదన్నా సరే. అల్లాజీని ఫ్యాన్కి అందరికి చెప్తున్నా నమస్కారం అన్న. సినిమా మాత్రం కదా నాకుంది. 40 నిమిషాలు వేపించేసిండు డైరెక్టే కాదు. 40 నిమిషాలు వేపించేసి. నేను ప్రభాస్ అన్న డైరెక్ట్గా ఫ్యాన్. మా ప్రభాస్ అన్న నుంచి చెప్తున్నా సినిమా మాత్రం మంచి హిట్ అయింది. నీకు కూడా మంచి పేరు అవ్వాలని కోరుకుంటున్నా. ఇంకో స్థాయిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. సినిమా బాగున్నానా? నా బాధ నాకుంది. జాన్వీ కపూర్ పడితే పుస్తకం చెప్పేసి వచ్చిన. ఎందుకంటే రామ్ చరణ్ ఆల్రెడీ పెళ్ళైంది కదా, నేను చేసుకున్నాను వచ్చిన. కనిపిస్తలేదు కానీ ఎందుకంటే రామ్ చరణ్ ఆల్రెడీ పెళ్ళైంది కదా, నేను చేసుకోవాలి. ఎవరో ఒకరైతే చేసుకోవాలి కదా, నేను చేసుకున్నాను వచ్చిన. సూపర్ అన్నా, సూపర్ అన్నా. ఏదైనా అనుకుంటే సాధించే వరకు కోల్పెట్టదు అనేది కంటెంట్. ఎవరికైనా అర్థమవుతుంది అన్న. మట్టి పుర్రెలకైతే అర్థం కాదు, మంచి మేధావులకైతే అర్థమవుతుంది. ఎందుకని అంటే నేను ఏడ పుట్టినా, నేను ఆడ పుట్టినా అనేది ఏం లేదు. ఆడ పుట్టినా ఏం లేదు, ఏ కులంలో పుట్టినా ఏం లేదు, ఏ మతంలో పుట్టినా ఏం లేదు. నీ మంచి బుర్ర అయితే ఎక్కడికైనా పోతావు అనేది కంటెంట్. సూపర్. ఆమె చూసే వచ్చిన ఫెయిల్ చేసుకున్నామని. సినిమా చాలా బాగుందండి. నేను అక్కినే నాగార్జున ఫ్యాన్స్ని. నేను శివ మూవీ కాంచి అక్కినే నాగార్జున ఫ్యాన్స్ని. కానీ ఈ సినిమా నాకు బాగా నచ్చింది. ఇది చాలా హైలైట్ అవుతుంది. సినిమా చాలా వరకు హిట్. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఇంకా బాగుంది. జాన్వీ కపూర్ గారి యాక్టింగ్ ఇంకా బాగుంది. జగపతి బాబు గారి యాక్టింగ్ ఇంకా హైలైట్గా ఉంది. ఈ సినిమా మాకు 3 hours కూడా కొద్దిగా ఇంట్రెస్ట్గా చూడబుద్ధి అయింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలో ఇదే మాకు మంచిగా చూడబుద్ధి అయిందండి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ హైలైట్గా ఉంది. అంటే గేమ్స్ ఇవి అంతా ఒక విలేజ్ బాగుందండి. సినిమా చాలా వరకు బాగుంది. ఓకే సార్, నా పేరు ప్రతాప్ కుమార్. మూవీ బాగుంది, చూడొచ్చు. లైక్ ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళు చూడొచ్చు. ఇట్స్ ఎంజాయబుల్ ఓన్లీ. కానీ జాన్వీ కపూర్ని ఎందుకు పెట్టారో నాకు తెలియదు. ఇంకా లైక్ సచ్ ఎ యూస్లెస్ క్యారెక్టర్ తంది. జస్ట్ ఓన్లీ రొమాన్స్కి సాంగ్స్ కోసమే పెట్టారు, ఇంకేం లేదు.
మూవీ చూడొచ్చు. లాస్ట్ 40 minutes చాలా బాగుంది. జగపతి బాబు చాలా బాగా చేశారు. రామ్ చరణ్ గారు చాలా, రామ్ చరణే మొత్తం అక్కడ షో స్టీలర్ అక్కడ. బాగుంది, బాగున్నాయి. లైక్ చూపిస్తున్నారు ఒక్కొక్కటి ఎందుకు ఆడాడో దేనికి ఆడాడో అని. ఒక మూవీ చూస్తేనే మీకు అర్థమవుద్ది. బాగుంది, అవును, పర్ఫెక్ట్గానే ఉంది. ఫైట్స్ బాగున్నాయండి, కానీ ఒక క్రికెట్ సీన్ ఒకటే ఒక ఓవర్గా అనిపించింది. లైక్ బ్యాట్ ఎటో అటు ఊపేస్తున్నాడు అలా, అంటే అక్కడే ఓకే, ఫ్యాన్స్ కోసం చూపించారు కాబట్టి ఓకే. అన్న సినిమా మస్తు ఉందన్న. ల్యాగ్ అని అంటున్నారు కానీ ల్యాగ్ ఎక్కడా లేదన్న. బహుశా వాళ్ళు ఇంకా సినిమా చూడలేదేమో. వేరే లెవెల్. రామ్ చరణ్ యాక్టింగ్, రామ్ చరణ్ ఎలివేషన్ చేస్తే చాలా బాగున్నాయి. జాహ్నవి కపూర్ కాడ ఇంతకుముందు కానీ ఈసారి చాలా బాగున్నాయి. టన్ ట్విస్ట్ ఏది లేదు, సింగ్ అవుతుంది. ఆమెను కాడ ఎక్కువ ఎక్కడ చూపెట్టకుండా ఎక్కడ ఎలా చూపెట్టాలో అలాగే చూపెట్టారు. ఓవర్ చూపెడితే ఇంకా ఎక్కువ అయిపోతుంది. చాలా బాగా చేశారు. జగపతి బాబు గారి యాక్టింగ్, ఆయన ఎలివేషన్, ఆయన వల్ల ఎమోషన్ మొత్తం సినిమా అంతా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ చాలా వేరేగా వెళ్ళిపోయింది. 3 స్పోర్ట్స్తో తీశారు రామ్ చరణ్ గారు. సూపర్. బుచ్చిబాబు గారు భలే ట్రాన్స్ఫర్మేషన్ కింద మార్చారు రామ్ చరణ్ గారికి. సినిమా చాలా బాగున్నది. అసలు లాస్ట్లో ఎమోషన్ ఉంటుంది, ఆ సినిమా తగ్గట్టు ఎమోషన్ అయితే ఉండాల్సిందే. అంత మాత్రం ఎమోషన్ లేకపోతే అసలు పని అవ్వదు. స్టోరీకి ఇవన్నీ మాత్రం చాలా బాగున్నది. మోటివేషన్ కానీ చాలా ఉన్నది. స్టోరీ దాన్ని బట్టి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. స్పోర్ట్స్కి ఎక్కువగా ఉన్నది ఆ మాత్రం అవ్వాల్సిందే. సినిమా మాత్రం కేక వస్తుంది కూడా, ఎందుకంటే ఇన్స్పిరేషన్ మూవీస్కి ఇంకోటి మోటివేషన్కి ఇస్తారు మ్యాక్సిమం. సో ఇది మొత్తం చాలా ఉన్నది. ఒకరిని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవ్వడం తక్కువ అనేది ఎక్కడ ఉండదు. బయట చూసిన ఆబ్వియస్ ఎక్స్పోజింగ్ చూసి చాలామంది వెళ్తూ ఉంటారు. ఇంతలా మంచి మోటివేషన్ ఇచ్చేటప్పుడు ఎందుకు వెళ్ళరు బ్రో? ఆబ్వియస్గా వస్తుంది. సారీ, వచ్చినా వేస్ట్ అంటాను. ఒకదాంతో ఆపేవాళ్ళు బ్రో, అప్పుడే ఇంకా వాళ్ళు పైకి వెళ్తూ ఉంటారు. ఇంకో 2 అని పెట్టారు అనుకో, 1 కూడా ఎగిరిపోతుంది. 1 అని కాదు కానీ 1 అంతే, ఇంకా దాంతో స్టాప్. అది లాస్ట్కి ఫినిష్ చేస్తారు ఆయన. ఇంకా అంత అన్నీ ఇంకా సక్రమించేసి నేను వెళ్ళిపోయాను. బాగుంది, మస్తు చేశారు. ఆమె కూడా, ఆమె లాగితో ఎక్కడా లేదు. ఆమె ఇంకా హైపర్ యాక్టివ్ కింద ఉన్నది మొత్తానికి. ట్రోల్స్ అంటే దేని ఏ పరంగా వచ్చింది అంటున్నారు? ల్యాగ్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఎక్స్పోజింగ్ కనిపించలేదు బ్రో, స్టోరీ ఒకటే చూస్తున్నారు. మాకు ఎలివేషన్ కావాలి, ఫైటింగ్ ఇవన్నీ బాగానే ఉన్న కొన్ని ఫైటింగ్లు అయినా చాలా బాగున్నాయి. బుచ్చిబాబు గారు ఏంటంటే స్టోరీని అలా లేపుదాం, వెంటనే అన్ని ఇచ్చేస్తే ఇలా అయిపోతుంది అనేసి అలా పెట్టారు, కానీ చాలా బాగా చేశారు. సింక్ అయ్యేటప్పుడు ఏదైనా అంతే బ్రో, సింక్ అయిపోయింది అనుకో మనకి అన్నీ అలాగే ఉంటుంది. విడివిడిగా చూసామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఒకటి వీరభద్ర సినిమా వచ్చింది, తక్కువ చేయాలని కాదు కానీ ట్రైలర్ చూసి అయిపోయాం కానీ సినిమాలో అంత హైప్ లేదు. సో కొన్ని ట్రైలర్లోకి అంత హైప్ సీన్స్ పెట్టుకుంటూ ఉంటేనే బాగుంటుంది, అప్పుడే అందరికీ హైప్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెద్ద టీంకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను. సినిమా అయితే ఏకదమ్లో ఉంది. ఫస్ట్ హాఫ్ ఎంత అద్భుతంగా ఉందో సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా అనిపించింది. ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి సీను బుచ్చి గారు చాలా అందంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సాంగ్స్ అయితే ఇంక చెప్పవసరం లేదు, ఇరగొడే పట్టి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇంకా 1 man షో, రామ్ చరణ్ గారు 1 man షో చేశారు. చాలా రోజుల తర్వాత, చాలా సినిమాల తర్వాత ఒక మంచి గ్యాప్లో ఒక మంచి సూపర్ హిట్ మూవీ అయితే ముందుకు తీసుకురావడం జరిగింది. ఒక కోట్లకు అధిపతి అయినటువంటి రామ్ చరణ్ ఈ విధంగా కష్టపడతాడు అనుకోవడానికి ఒక గొప్ప నిదర్శనం. రంగస్థలంలో ఎంత గొప్పగా అయితే కష్టపడ్డాడో దానికి డబుల్ ఇంపాక్ట్ అయితే ఇందులో చూపించడం జరిగింది. తీసుకున్న 3 క్యారెక్టర్లు కూడా చాలా అద్భుతంగా న్యాయం చేశాడు రామ్ చరణ్ అయితే. ఇంకా కాల్ రైగర్స్కొచ్చి రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా కాల్ రైగర్స్కొచ్చు, మిగతా ఫ్యాన్స్ కూడా సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు. లేదు అలాంటి వాళ్ళకి నేను చెప్పే విధానం ఏంటంటే సినిమాలో చూడండి. ఒక ఫ్యాన్ దృష్టిలో పెట్టుకుని, ఒక మనిషిని దృష్టిలో పెట్టుకుని చూడొద్దు. ఎక్కడో ఒక చిన్న ఊరు నుంచి, ఒక పిఠాపు నుంచి ఒక డైరెక్టర్ వచ్చి సినిమాని ఒక పెద్ద హీరోతో తీసేటంటే అది మామూలు విషయం కాదు. ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఉంది. శివన్న కానీ, జగపతి వారి క్యారెక్టర్ కానీ బాగుంది. ఇంకా సినిమా కోసం చెప్పాలంటే లాస్ట్ 20 నిమిషాలు అన్న సినిమా, ఆ 20 నిమిషాల కోసం సినిమా చూడాలా, ఏడిపించాడు రామ్ చరణ్ గారు. రంగస్థలంలో ఎంత గట్టిగా అయితే మనం ఫీల్ అవుతాం, ఇది ఈ లాస్ట్లో ఈ పెద్ద కూడా చాలా బాగుంది. బుచ్చన్న డైరెక్టర్ అయితే ఇంకా అతను కొట్టాడు. ఉప్పెన అది ఒక లెవెల్ స్టోరీ అయితే ఇది ఇంకొక లెవెల్ స్టోరీ. ఓవరాల్గా సినిమా అయితే రామ్ చరణ్ గారి కెరీర్లో ఒక మంచి సూపర్ హిట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ తడబడలేదు, ఆయన పడిన కష్టానికి న్యాయం జరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క ఫ్యాన్ చూడొచ్చు. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే కాల్ రైగర్స్ ఉండే సినిమా చాలా గట్టిగా ఉంది అన్న.
ఫ్లాప్ అని చెప్పుకున్న వాళ్ళకి అసలు సినిమా చూడడం రాదని అనుకుంటాను నేను, నా దృష్టిలో. ఎందుకంటే నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను. ఒక ఫైట్ అయితే రామ్ చరణ్ గారి మీద బాలకృష్ణ పూడినట్టు అనిపించింది నాకు. ఆ ఫైట్ చూసారు ఎలా ఉందో. పుష్ప సినిమాలో క్లైమాక్స్ ఫైట్ కూడా సరిపోదు, ఆ రేంజ్లో ఉంది ఫైట్. చాలా అద్భుతంగా ఉంది. సాంగ్స్, డ్యాన్స్, పర్ఫెక్షన్, ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంపాక్ట్ ఏంటంటే రామ్ చరణ్ గారు 1 man show చేశాడు. సినిమా చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3.5 వరకు ఇవ్వచ్చు. ఎక్కడ తగ్గలేదు సినిమా అయితే. ఖచ్చితంగా రావచ్చు అన్న, ఎందుకంటే ఆయన పడ్డ యాక్టింగ్కి, పర్ఫార్మెన్స్కి అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. చిరంజీవి గారు వారసుడు అయినా కానీ యాక్టింగ్ పరంగా ఒక మెట్టు కాదు 4 మెట్లు పైకి ఎక్కడని చెప్పొచ్చు. ఎందుకంటే అంత కష్టపడ్డాడు. ఒక నిజంగా వెండి పాన్ మీద పడుకోవాల్సిన రామ్ చరణ్ మట్టిలో కష్టపడ్డాడు మామూలు విషయం కాదు. కూర్చుని తిన తరతరాలు ఆస్తుంది. కానీ ఈ సినిమాతో ఒక నేషనల్ అవార్డు రావడం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గుర్తింపు లేని ఊరికి గుర్తింపు తీసుకురావడం మామూలు విషయం కాదు. సినిమా అంతా ఒక లెక్క అయితే అన్న, లాస్ట్ 20 minutes క్లైమాక్స్ అన్న ఏడిపించాడు బట్టి. ప్రతి ఒక్కరు లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కళ్ళ నీళ్ళు తెచ్చుకున్నది, గుండెకి ఎత్తుకున్న సీన్లు అయితే లాస్ట్లో కనపడే. బుచ్చన్ అయితే చాలా గట్టిగా హ్యాండిల్ చేశాడు. నేను అనుకున్నాను పెద్ద హీరో కదా హ్యాండిల్ చేయగలడా చేయలేడా అని అనుకున్నాను, కానీ చాలా అందంగా హ్యాండిల్ చేయడం సినిమా అయితే. నాకైతే బాగా నచ్చింది. మంచి కనెక్టివిటీ సినిమా. థ్యాంక్ యూ అండి. సినిమా నేను యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. జై జనసేన. నాకు థియేటర్లో, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, థియేటర్లో అరిచి నాది కొద్దిగా థ్రోట్ పోయింది, ఏమనుకోకండి. సినిమా మాత్రం కంప్లీట్ సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం ఏమాత్రం తీసిపోదు. అన్ని విధాలుగా రామ్ చరణ్ని ఎలా చూపించాలనుకున్నాం కొత్త కోణంలో అతనిలో ఉన్న నటన స్వరూపాన్ని మళ్ళీ ఒక నెక్స్ట్ మెట్ ఎక్కాడని నేను అనుకుంటున్నాను. రామ్ చరణ్ యాక్షన్ మాత్రం చాలా కంప్లీట్ నీట్గా ఉంది. ఆయన మొన్న విజయవాడ ఈవెంట్లో కూడా చెప్పాడు, నేను ప్రాణం పెట్టి తీశాను ఈ సినిమా, చూడండి చాలా బాగుంది సినిమా. ఆయనలో ఉన్న నటన విశ్వరూపాన్ని ప్రదర్శించబడింది కాబట్టి చాలా బాగుంది సినిమా. ఇది మెగాస్టార్ తనయుడని నేను చెప్పట్లేదు, మెగాస్టార్ కంటే ఒక మెట్టు ఎక్కువాడు నటనలో. చాలా బాగుంది. శివరాజ్ యాక్షన్ కూడా చాలా, ఆయనది ముఖ్య వెన్నుముక్క లాంటి బలం సినిమాకు. కుస్తీ పోటీ అదొకటి బాగా చూపించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్రికెట్ స్పోర్ట్స్ గురించి బాగా చాలా చూపించాడు. దాని తర్వాత మళ్ళీ కుస్తీ, ఇన్ని ఎలివేషన్ క్యారెక్టర్లు వేయడం రామ్ చరణ్కే సాధ్యం. అది మొదటి స్థానంలో ఉందని నేను కోరుకుంటున్నాను. రామ్ చరణ్ మళ్ళీ రన్నింగ్ పోటీ ఉంటుంది నేషనల్ లెవెల్లో, అది కూడా చాలా బాగా చూపించాడు. క్లైమాక్స్ ఏమవుతుంది అని అందరూ కొంచెం నిరాశ పడ్డారు లాస్ట్లో, కానీ ట్విస్ట్ ఇచ్చాడు మన బుచ్చిబాబు డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం కంటతడి పెట్టిస్తుంది. కొన్ని సీన్లో మాత్రం చిరంజీవిని మించిపోయాడు నటనలో, చాలా బాగా చేశాడు కంప్లీట్ నీట్గా. రామ్ చరణ్ ఇస్ ద బెస్ట్ యాక్టర్. నేను నా మనస్ఫూర్తిగా రివ్యూ ఇస్తున్నది. ఇది నేషనల్ అవార్డు తప్పకుండా వస్తుందండి. యాక్టింగ్ పరంగా మాత్రం ఒక మెట్టు ఎక్కాడాను. నేను రంగస్థలం తర్వాత మళ్ళీ ఆ యాక్టింగ్ ఇందులో చూశానండి. రామ్ చరణ్ రంగస్థలం తర్వాత మళ్ళీ యాక్టింగ్ ఇందులో చూశాను. చాలా బాగుంది సినిమా, కంప్లీట్ నీట్గా ఉంది. గేమ్ చేంజరు టోటల్ నిరాశపరిచింది, దానికి డబల్ ఇచ్చాడు మిల్స్. గేమ్ చేంజర్ ఎంత నిరాశపరిచిందో దానికి డబల్ ఉందండి. టోటల్ జాన్వీ కపూర్ యాక్షన్ పక్కన బాగానే ఉందండి. ఆమెకు బాగా చేయలేదని ఎవరు అనొద్దు. ఆమె పరంగా ఆమె చాలా బాగానే చేసింది. యాక్టింగ్ పరంగా మంచిగా చేసింది. ఆమెకు కూడా మంచి మార్కులు పడతాయి. ల్యాగ్ ఏం లేదండి. కూర్చున్న సేపు మైండ్ పెట్టి సినిమా చూడాలి, కొంచెం ఆలోచించి చూడాలి సినిమా. ఓకే, అట్లేం లేదండి, అవి అన్ని ఊహగాలు. కొంతమంది ఇంతకుముందు ఎన్టీఆర్ సినిమా వచ్చింది కదా, దాని ప్రకారం మన అట్లా ఊహించుకుంటారు జనాలు, కానీ అట్లా ఏం లేదు. ఆమె పాత్రకు ఆమె న్యాయం చేసింది. బాగుంది సినిమా. ఓకే, చెప్పనా మూవీ ఎలా అనిపించింది అన్న? మూవీ అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎందుకంటే ప్రతి ఒక్క హీరో ఎవరైనా సరే ఫ్యాన్స్ ప్రతి ఒక్క ఫ్యాన్స్ కానీ ఎవరు కూడా మూవీని నెగిటివ్ చేయకండి. ఇది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ప్రతి ఫ్రైడే ప్రతి ఒక్క హీరోది ఉంటుంది. అంతేగాని మీరు ఈ మధ్యలో కాలంలో ఏమవుతుందంటే మా హీరో గొప్ప అనేది మీరు బంద్ చేసుకోకండి. ఫ్యాన్స్ వల్లనే సినిమా అనేది చాలా నష్టపోతుంది. ఎందుకంటే దాని వెంబడి ఎంతోమంది కళాకారులు ఉంటారు, వాళ్ళని బతికించాలి. ఒక మూవీ ఫ్లాప్ అయిపోయిందని అనుకున్నారనుకోండి, దాని తర్వాత నిర్మాత అనేది ముందుకు రారు, సినిమాలు తీయడానికి ముందుకు రారు. దానివల్ల ఈరోజు పొట్ట గడవాలని ఎంతోమంది రోడ్ల మీద నిలబడి తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళకు ఉపాధి కల్పించండి. ఒక సినిమా హిట్ అయిందంటే ఎంతోమంది కళాకారులకు ఉపాధి దొరుకుతుంది. అంతేగాని ఆ ఉపాధి దొరకకుండా చేస్తున్నది మీరు. దయచేసి ఎవరైనా సరే ప్రతి ఒక్క హీరో సినిమా హిట్ అవ్వాలని కోరుకోవాలి. ఎందుకంటే ఈ ఫ్రైడే ఈ హీరోది, నెక్స్ట్ ఫ్రైడే ఇంకో హీరోది. ఈ ఫ్రైడే వచ్చింది అనుకో రామ్ చరణ్ది, నెక్స్ట్ ఎన్టీఆర్, నెక్స్ట్ మహేష్ బాబు, నెక్స్ట్ ప్రభాస్, ఇలా ప్రతి ఒక్క హీరో సినిమాలు హిట్ అవ్వాలని కోరుకోవాలి. అంతేగాని రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సూపరు.
కాలు మీద నడిపించాడు, కాలు లేకున్నా కూడా కాలు మీద సినిమాని నడిపించాడు. ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడమే చాలా గొప్ప. ఇంకోటి అంటే సినిమాలో డ్యాన్స్ అయితే ఇరగదీశాడు, చాలా అంటే చాలా కష్టపడిపోయాడు. ఆ బాడీ బిల్డింగ్ కానీ అది కానీ అసలు టేక్ ఓవర్ అయితే చాలా బాగుందన్న మూవీ అయితే. సాంగ్స్ కూడా అన్ని సాంగ్స్ సూపర్ ఉన్నాయి. ప్రతి ఒక్క సాంగ్స్ మీరు మంచిగా విన్నారనుకోండి మీకు మైండ్కి ఎక్కుతుంది. అన్న వన్ టైం వాచ్ అని అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే అందరికి నచ్చాలని లేదన్న, అందరికి నచ్చాలని లేదు. ఇప్పుడు మీకు ఒకటి నచ్చుతుంది, ఒకరికి నచ్చుతుంది. కానీ మీరు చూడండి సినిమాను, చూసిన తర్వాత మీరు ఒపీనియన్ చెప్పండి. మీ సినిమాని చూసి ఫస్టే ఎందుకు చంపేస్తున్నారు? వాళ్ళకి థియేటర్ దాకా కూడా రానియకుండా చేస్తున్నారు. వచ్చి చూడమనండి. ఇప్పుడు నీకు నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది ఇంకొకరికి నచ్చదు, అట్లుంటది కదా. ఇప్పుడు జగత్ బాబు గారు అసలు ఇలాంటి యాక్టింగ్ అయితే ఫస్ట్ టైం ఇందులో చేయడం అయితే జగత్ బాబు గారు యాక్టింగ్ ఆయనకి అసలు పేరు పెట్టేది అవసరం లేదు. నిజంగా సార్ చేయడం అంటే చాలా గ్రేటు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అయితే ఇందులో సూపర్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి సినిమాలు అయితే. ఫ్యామిలీ చూడొచ్చు అన్న, ఫ్యామిలీ చూడొచ్చు. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అన్నమాట, చాలా బాగుంది సినిమా అయితే. హాయ్ గాయస్, ఇప్పుడే పెద్ద మూవీ చూడడం జరిగింది. సినిమా అయితే నాకు రామ్ చరణ్ పడక చెప్పాలంటే 100కి 200 లైన్ చేశాడు. నిజంగా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ బుచ్చిబాబు కొంచెం తడబడ్డాడు, నిజంగా డిసప్పాయింట్ చేశాడు. సినిమా అంటే 3 గంటల 10 నిమిషాలు నడివి ఉంది, దాన్ని లాగ్ అండ్ సోపేస్ట్ చేశాడు. క్రికెట్ ఎపిసోడ్స్ ఉంటాయి, అవైతే మనకు బాగానే అనిపిస్తుంది. ఎంట్రన్స్ సీన్ బాగుంటుంది. ఆ ఎంట్రన్స్ సీన్ హైప్ మనకి ఫ్రీ ఇంటర్వెల్ వరకు మళ్ళీ హైప్ రాదనమాట. జాన్వీ కపూర్ కోసం మాట్లాడుకుంటే ఆ సినిమాకే వేస్ట్. ఎందుకంటే ఆవిడ అందాలు చూపించినట్టుగా పెట్టినట్టుకున్నారు సినిమాలో. కథలో కానీ లేదంటే సినిమాలో కానీ ఎటువంటి సీరియస్నెస్ ఉండదు ఆవిడకి. జస్ట్ బాలీవుడ్ హైప్ కోసమే పెట్టారు. ఇంకా ఫ్రీ ఇంటర్వెల్ సీన్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అనమాట. ఆ ఎపిసోడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా కనిపిస్తే ఎమోషనల్గా మాస్గా మనం ఆకట్టుకుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఆ కుస్తీ అయితే ఎంటర్ అవుతుంది అనమాట. శివరాజ్ కుమార్ క్యారెక్టర్ రెగ్యులర్గా లేకపోయినా ఒక కుస్తీ కోచ్గా చాలా అంటే చాలా బాగుంది ఆయన క్యారెక్టర్. బట్ సినిమా ఏదైతే సీన్స్ అయితే ఉందో స్లో పేస్లో వెళ్తుంటే రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా కొంచెం ఎమోషనల్ డ్రామాగా తీసుకెళ్ళాలనుకున్నాం. అది కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల నిజంగా మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఈ నిడివి ఇంకో 30 మినిట్స్ ట్రిమ్ చేసి ఉంటే బాగుండు అనే ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. మళ్ళీ బుచ్చిబాబు ఏదైతే లాస్ట్ 45 మినిట్స్ మీరు ఎమోషనల్గా ఏడ్ చేస్తారన్నారో అది జస్ట్ 20 మినిట్స్ మాత్రం ఉంటుంది ఆ సీన్ అనేది. ఒక 5 మినిట్స్ ఒక సస్పెన్స్ అనేది రివీల్ అవుతుంది. అక్కడ మనకు నిజంగా మీరు వద్దనుకున్నా సరే ఏడ్ చేస్తారు, సీట్ ఎత్తుకు వచ్చేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఒక 20 మినిట్స్ చాలా అంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. అంతే మామూలుగా మనం చెప్పుకోవాలని మరీ గొప్ప సినిమా మళ్ళీ చూసే సినిమా అయితే కాదని హ్యాపీగా ఒకసారి హ్యాపీగా చూసి వచ్చి ఉండొచ్చు. జస్ట్ అబౌవ్ యావరేజ్ మూవీ. నడివి ఎక్కువ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి, రెండోసారి చూడలేడు సినిమాని. ముఖ్యంగా రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవ్రీ సీన్లో కూడా ఆయన పనితనం కనపడుతుంది. అంటే రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో రెహమాన్ గారు అంతే కష్టపడ్డారు. కంబ్యాక్ రెహమాన్ అనుకోవచ్చు. చాలా బాగుంది. సాంగ్స్ కానీ బీజిఎం కానీ సినిమాకి హైలైట్ అని బీజిఎం సాంగ్స్ కూడా. ఇంకా జాన్వీ కపూర్ యాక్టింగ్ కోసం నిజంగా కొంచెం ఓవర్ అనిపించింది అన్న. ఆడ గ్లామరస్ ఫ్యామిలీతో చూడడానికి కొంచెం ఇబ్బంది పడతాం. బట్ ఆయన అంత ఓవర్గా చూపించాల్సిన అవసరం లేదు. అలాంటి పల్లెటూరులో అంత ఓవర్గా చూపించాల్సిన పని లేదు. బట్ బుచ్చిబాబు ఫైట్స్లో మాత్రం చాలా ఓవర్ చూపించాడు. జై బాలే గుర్తొస్తారనమాట. అంత బాలే పూనిడేమో ఆకుండా సినిమాలో బాలే పూనిడేమో అనుకుంటా ఫైట్లో. అంత ఓవర్ అట్టవలసిన లేదు. అక్కడ ఓవర్ నా వరకు చూసుకుంటే అబౌవ్ యావరేజ్ మూవీ. ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ. అన్న ఏం చెప్తామన్నా, సినిమా మాత్రం రామ్ చరణ్ అన్న మాత్రం ఇరుగా తీసి మెగాస్టార్ ఫ్యాన్స్ అంటే ఇట్లా కాలర్ ఎగురుస్తాడు చూపించిన యాక్టింగ్ మాత్రం చింపి పడేసిన. నిజంగా చెప్తున్నా, రామ్ చరణ్ గారు నిజంగా అసలు నువ్వు ఎంత చెప్పినా తక్కువనా, ఎంత సింపుల్గా ఉంటావో యాక్టింగ్ మాత్రం అంతా ఇచ్చి పడేసినావనా. ఏం యాక్టింగ్ అన్నా, ఒక మొగతిర ఒక రంగస్థలం ఎంత చేసినావో దానికి మించి చేసినావు. యాక్టింగ్ మాత్రం సూపర్ చేసినావు, ఎక్కడ బోరింగ్ లేదు. మేము చెప్పాలంటే ఒక కాలు లేకున్నా కూడా నిలబెట్టి కాలు వేయించుకొని ఒక ఊరు కోసం కొట్లాడి మళ్ళీ నిలబడతారు చూసినావా, దట్ ఈస్ రామ్ చరణ్ చెప్పొచ్చు. ఒక ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను, నిజంగా చెప్తున్నా, చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. అలాంటి సినిమా తీసినంటే ఒక రామ్ చరణ్ తప్ప క్యారెక్టర్ దగ్గర ఎవ్వరు ఒదిగిపోకుండొచ్చు. వేరే వాళ్ళు చేస్తే ఎలా వస్తుందో తెలియదు, కానీ రామ్ చరణ్ మాత్రం సినిమాకి న్యాయం చేసిండు. యాక్టింగ్కి క్యారెక్టర్కి మస్తు న్యాయం చేసిండు. ఈ సినిమా మెగా ఫ్యామిలీ వాళ్ళు చూసిన మాత్రం చాలా మెచ్చుకుంటారు రామ్ చరణ్. మేము చెప్పండి, మెగాస్టార్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా చూస్తే మాత్రం రామ్ చరణ్ చాలా మెచ్చుకుంటారు. అంటే కథ తగ్గట్టు స్టోరీ దగ్గర తీసుకుపోయింది కదా, అంతా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మేము చెప్పండి, ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ మాత్రం సూపర్ కొట్టిండు. ఆ కథకి మ్యూజిక్ ఎంత కొట్టిండు అంతే కొట్టిండు. ఇప్పుడు చాలా మంది అంటారు ఏ మరి మ్యూజిక్ లేదంటారు, కానీ స్టోరీ తగ్గట్టు ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ తీసుకుపోయిండు. అంతేగాని ఇది మనం తప్ప అర్థం చేసుకోవద్దు. ఈ సినిమా నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చిన్నపిల్లలు చూపించాలి. మెయిన్ కాళ్ళు లేని చేతులకు ఒక ఇన్స్పిరేషన్ సినిమా ఇది. అంటే ఏదైనా సాధించవచ్చు అని చూపిస్తారు. ఆయనకి ఎక్కడ కూడా మంచిగా ఏం ప్రాబ్లం కాదు. జస్ట్ ఊరి కోసం కాలు పని చేయకుండా కూడా మళ్ళీ లాస్ట్కి కాలు తీసుకొని మళ్ళీ రన్నింగ్ చేసి సక్సెస్ఫుల్ అయ్యి ఓల్డ్ అండ్ మళ్ళీ ట్రైన్ తెప్పిస్తారు చూసినావా. ఇంకేం కావాలన్నా, ఇంకేం కావాలి సినిమాలో మనకు కావాలి, మంచి పనులు కావాలి. మంచి పనులు చేసి చూపించింది రామ్ చరణ్ గారు. ఇంకేం కావాలన్నా, అంటే ఒక హీరోకి కాలు లేకపోతే హీరో కదా, లేకున్నా కూడా సక్సెస్ఫుల్ చేయించింది చూసినావా, దట్ ఈస్ రామ్ చరణ్. 100%. ఒకటి చెప్పాలి నాన్న, బుచ్చిబాబు గారు ఆ క్యారెక్టర్ తప్ప ఆయన ఎన్ని రోజు కథ పెట్టుకున్నావు కానీ
పెద్ది అంటే ఒక ఆట కాదు, ఒక ఆశయం కోసం పేరు నిలబెట్టుకున్నాడు. బాగుంది పెద్ది. రామ్ చరణ్ అనే గ్రేస్ స్టైల్స్ అన్నీ బాగున్నాయి. ఇంకా ఇది ఈ జగపతి బాబు గారి యాక్టింగ్ కానీ ఇంకా జాన్వీ కపూర్ గారి యాక్టింగ్ కానీ జాన్వీ కపూర్ గారి యాక్టింగ్ కూడా బాగుంది. ఓకే, అందరూ ఏంటంటే ఆ జాన్వీ కపూర్కి ఎక్కువ టైం అంటే లేడీ లేదు అని చెప్పేసి అది మీకు ఎలా అనిపించింది? కొంచెం యాక్టింగ్ తక్కువైంది, అంత సీన్ లేదు జాన్వీ కపూర్ది. మొత్తం రామ్ చరణ్ అన్న ఇరగొట్టిండు. బాగుంది, ఫైటింగ్ సీన్స్ కానీ బాగుంది. నేషనల్ అవార్డు కన్ఫర్మ్ ఉంటారా? కన్ఫర్మ్. బ్లాక్ బస్టర్ కొడతారు. జగపతి బాబు యాక్టింగ్ బాగుంది. ఈ ఫ్యామిలీ చూసి ఫ్యామిలీ మొత్తం నీట్గా చూడొచ్చు. కొంచెం లాగ్ ఉంది, అదర్ దెన్ దట్ బాగుంది. ఉంది బట్ బాగుంది. రామ్ చరణ్ డాన్స్ చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది. జాన్వీ కపూర్ చాలా గ్లామరస్గా ఉంది, బట్ ఆవిడకి పెద్ద రోల్ ఏమి ఇవ్వలేదు, ఇచ్చుంటే బాగుంటుండే. కాస్టింగ్ అంతా బాగుంది. మేబీ బుచ్చిబాబు కాకుండా ఇంకెవరైనా తీసుంటే సెట్ అయ్యేదేమో. స్క్రీన్ ప్లే అని కొంచెం చాలా లాగ్ అనిపించింది. ఓవరాల్ చెప్పాలంటే ఇంకో గేమ్ చేంజర్లా అనిపించింది. అంటే డైరెక్ట్ ఉప్పెన లాంటి సినిమా తీసిన డైరెక్టర్ ఇలాంటి సినిమా తీయడం అంటే కాస్టింగ్ అంతా బాగుంది, కానీ కొన్ని సీన్స్ రిపిటేటివ్ అనిపించినాయి, కొంచెం అనవసరం అనిపించింది. మొత్తం స్పోర్ట్స్ మీద దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుంటుండే. మధ్యలో రిలేషన్షిప్, డ్రామా, పాలిటిక్స్ అన్ని తీసుకొచ్చి దాన్ని ఫస్ట్ హాఫ్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. బట్ ఇట్ వాజ్ అ గుడ్ అండ్ మంచి కాజ్ కోసం ఉంది మూవీ, అండ్ స్పోర్ట్స్ని సపోర్ట్ చేయాలి. సో గుడ్ వాచ్, వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. జాన్వీ కపూర్ గారిని అసలు స్క్రీన్ లేకపోయినా కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కావాలని ఆవిడని పెట్టారనేసి చాలా మంది అంటున్నారు. ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్ ఆవిడ బాగా చేసింది, ఆవిడ చాలా బాగా రెడీ చేశారు. బట్ బెటర్ క్యారెక్టర్ ఇవ్వాల్సింది, ఆవిడ స్క్రిప్టే సరిగ్గా లేదు. మేబీ ఉన్న డైలాగ్స్ కూడా అంతేమి నోట్ వర్ది కాదు. ఓకే మేడం, ఓవరాల్గా ఎంత ఇస్తారు రేటింగ్? 6. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా అయితే అలా అనిపించింది. అంటే మన వాళ్ళు చాలా మంది కొంతమంది ఉంటారు, పిల్లల్ని చదివిస్తారు తప్ప దానికోసం ఏం చెప్పరండి, ఇది వాడి అని. కానీ ఇది మనం అందరినీ పిల్లల్ని నేర్పించాలి, పిల్లలకి అన్నీ నేర్పించాలి మనం. అంటే ఏదో గేమ్, కానీ మన వాళ్ళు అలా కాకుండా చదువు అంటే ఉద్దేస్తున్నారు. ఆ చదువు మీద పోస్టర్ పెట్టి ఫోన్ చెప్తున్నా, ఇంకా తప్ప ఏం చేయట్లేదు. ఈ తరహా మంచి చిత్రాలు కూడా ఆఫ్లైన్లో ఒకలా టాక్, ఆన్లైన్లో ఒకలా టాక్స్. అది ఎందుకంటే స్వార్థం. అంటే చిరంజీవి కొడుకు గొప్పడు అయిపోతాడు, చిరంజీవి కొడుకు అని. అంటే ఇప్పుడు స్టార్ కొడుకు స్టార్ అవుతాడు తప్ప ఎవరికి తగ్గకూడదు. అది చరణ్ స్థానం ఏంటంటే తెలుసుకోవాలంటే ఒక స్థాయి ఇంటర్నేషనల్ అయినా ఒక స్థాయి అయినా ఏదైనా పెట్టుకోవాలంటే అది చరణ్కి ఒక సాధ్యం. లాస్ట్ ఒక 40 minutes ఖచ్చితంగా ఎవడైనా సరే రామ్ చరణ్ ఎటకరం చేసిన ప్రతి ఒక్కరు చెప్తున్నా, కన్నీరు పెట్టుకోకపోతే ఆడు థియేటర్ రావడం అసలు లేదు. నమస్కారం చెప్పుకోవచ్చు, ద బెస్ట్ మూవీ. అక్కడ సినిమాలో కూర్చుంటే ఉంటుంది అంత. అంటే అన్ని మర్చిపోతాం ఇంకా యాక్టింగ్ చూసి. సినిమా స్టార్టింగ్ నుంచి అయితే ఎండింగ్ వరకు అయితే బోర్ లేదు. నాకు ఒకటి బీజే కొంచెం జల అనిపించింది. అంటే ఏదో నిజాలు మాట్లాడాలి, బీజే కొంచెం జల అనిపించింది. కానీ ఒకటే, రాముడు భీముడు మా చెన్నన్న దేవుడు. అమలాపురం అగ్నినిప్పు అయితే హైదరాబాద్కి రామ్ చరణ్ కింగ్.